హలో రేయ్, నేను ఈరోజు వెళ్తున్నా. ఎక్కడికి? ఎక్కడికి ఏంట్రా, అమ్మాయిని కలిసేకి. నా వల్ల అస్సలు అవ్వట్లేదు రోజు ఈ పంచాయతీ. ఈరోజు ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటా. మరి ఆడిషన్కి వెళ్ళాలి అన్నావు, అదేమైంది? వెళ్ళవా? ఆడిషనా? లేదురా, ముందు పంచాయతీ క్లియర్ అయితే నేను ఫ్రీ ఉంటా. ఆ తర్వాత ఏదైనా మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తా. నీ ఇష్టం. హలో, ఏమైంది? సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాలి వెళ్ళి. ఫోన్ ఛార్జింగ్ ఆన్లోనే ఉంది, మరెందుకు స్విచ్ ఆఫ్ అయిపోయింది? ఇప్పుడే కదా ఛార్జింగ్ పెట్టింది, అప్పుడే ఫోన్ కాలా? కొంపదీసి లోన్ వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తున్నారా, లేకుంటే పొరపాటుగా ఏమేమన్నా ఇంకో నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందా? చూద్దాం. హలో, ఎవరు? హరీష్, ఇది కాల్ కాదు, వార్నింగ్. నువ్వెవర్రా నాకు వార్నింగ్ ఇచ్చేది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? నేను నువ్వే. ఏంటి, నేను నువ్వా? తమ్ముడు, ఇలాంటి ప్రాంకులు నేను చాలా చేసినాం కానీ ఎక్కడి నుండి మాట్లాడుతున్నావు చెప్పు. రేయ్, అర్జెంటుగా వెళ్ళాలరా, తిక్కు దుబ్బకు నాకు. నీ లైఫ్ లో ఒకటి కరెక్ట్ చేయాలి అంటే ఈ రోజు నువ్వు ఆ పర్సన్ ని మీట్ అవ్వకు. ఏంటి, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? రేయ్, నాకు నచ్చిందే నేను చేస్తా. నువ్వెవర్రా నాకు చెప్పనీకి? అసలు ఎవరా నువ్వు? నీకు నచ్చిందే నువ్వు చేస్తే నీ లైఫ్ లో పెయిన్ స్టార్ట్ అయ్యే రోజు కూడా ఇదే అవుతుంది. ఏంటి, బెదిరిస్తున్నావా? ఎవర్రా నువ్వు అసలు? ఫోన్ బెటా. కొంపదీసి నన్ను ఇంట్లో ఎవడన్నా గమనిస్తున్నాడా? షట్. అన్ని చోట్ల వెతికా, ఎవ్వడు కనిపించట్లేదే. నీ ఫ్యూచర్ నుండి మాట్లాడుతున్నా, నిన్ను నువ్వే హర్ట్ చేసుకోకు. ఎవడు పంపించింటాడు? ఎవర్రా నువ్వు? ఫ్యూచర్ ఏంట్రా, జోక్ చేస్తున్నావా? చూకాదు, ఇప్పుడు నీ మీట్ అయితే నా లైఫ్ మొత్తం నీ లైఫ్ మొత్తం బాధతో నిండిపోతుంది. నేను సరి చేసుకుంటా, తప్పు మన దగ్గరే ఉంది. అది మిస్టేక్. నువ్వు సార్ట్ చేద్దాం అనుకుంటావు, కానీ ఫ్యూచర్ లో మళ్ళా హర్ట్ అవుతావు, ఇంకా పెద్దగా హర్ట్ అవుతావు. చూస్తావా? నువ్వు మీట్ అయినా కన్ఫ్యూజ్ అవుతావు, టాక్సిక్ గా బిహేవ్ చేస్తావు, నీ హెల్త్ పోద్ది, నీ పీస్ మొత్తం పోద్ది. అట్లా నువ్వు నన్ను, నీ ఫ్యూచర్ ని మొత్తం నాశనం చేస్తావు. నేను ఎవరితోనో మాట్లాడటం లేదు, నాతో నేనే మాట్లాడుతున్నా. సో నువ్వు ఫ్యూచర్ నుంచి నన్ను సేవ్ చేయడం కోసం వచ్చావు. అవును హరీష్, నువ్వు ఈరోజు ఆ పొరపాటు చేస్తే నీ లైఫ్ పైకి కనిపించని గాయాలతో మిగతా 4 ఏళ్ళు నీ కన్నీళ్లతో నిండిపోద్ది. ఓకే, నేను ఆ పొరపాటు చెయ్యను, నన్ను నేను హర్ట్ చేసుకోను.
థ్యాంక్స్. నన్ను విన్నందుకు నిన్ను నువ్వే సేవ్ చేసుకున్నావు. కొన్నిసార్లు మనల్ని కాపాడగలిగేది అది మనమే. లిజన్ టు ద వాయిస్ ఇన్సైడ్. ఇట్ ఆల్రెడీ నోస్ యువర్ పెయిన్.